ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత నేను ఈ లాంగ్ వీడియోని అయితే షూట్ చేస్తున్నాను. ఎందుకు షూట్ చేస్తున్నా అన్నది చెప్పాలి అంటే, అంతకన్నా ముందు ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వీడియోకి నేను కారణం ఏంటి అంటే, నాలో ఉన్న క్రియేటివిటీని మొత్తం బయట పెట్టడానికి కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. క్రియేటివిటీ అంటే ఏంటనుకుంటున్నారు కదా, నథింగ్, అంతేం కాదు, జస్ట్ ఏదో చిన్న చిన్ని డిఐవైస్ లాంటివి. సో ఇది కూడా అలాంటిది. మన దగ్గర ఉన్న ఓల్డ్ టీ షర్ట్తో నేను ఒక హెయిర్ బ్యాండ్ అన్నది చేద్దామని చెప్పి చూస్తున్నా. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో నేను ఒక ఓల్డ్ టీ షర్ట్తో చేద్దామని చెప్పాను కదా, సో అదైతే ఈ ఓల్డ్ టీ షర్ట్ ఇదే. సో నేను ఈ ఓల్డ్ టీ షర్ట్తో 2 డిఫరెంట్ హెయిర్ బ్యాండ్స్ అనేది ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో స్టార్ట్ చేసేద్దామా. సో వన్స్ మనం టీ షర్ట్ని ఇట్లా అరేంజ్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ అయితే ఈ ఎడ్జ్ని కట్ చేసుకుందాం. సో నేను ఫస్ట్ అయితే ఈ ఎడ్జ్ని నేను కట్ చేసుకుంటున్నాను. సో చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. సో ఇది లైన్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇట్ టేక్స్ సమ్ టైం. స్ట్రైట్గా వస్తుందా లేదో అన్నదే టాస్క్ నాకు ఇప్పుడు. సో నాకు ఈ యాంగిల్ కొంచెం అంత లాంగ్ ఎక్కువైపోయింది. సో ఇంకా ఈజీ అవ్వడం కోసం అని చెప్పి నేను ఇది ఫస్ట్ అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఇలా అయితే మనం అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ హాఫ్ కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో నేను ఈ అరేంజ్మెంట్ చేసుకున్న తర్వాత ఈ హాఫ్ కట్ చేసుకుంటున్నాను ఈ ఎడ్జ్ కోసం. సో ఇప్పుడు నాకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో వన్స్ మనం ఆ ఎడ్జెస్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈక్వల్ డిస్టెన్స్లో 3 లైన్స్ అనేది మనం కట్ చేసుకోవాలి. సో వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసుకుంటే బెటర్. షో యూ హౌ. సో ఇది మనం ఎంత ఎక్స్పాండ్ చేయగలిగితే అంత ఎక్స్పాండ్ చేయాలి. సో దట్ బ్యాండ్స్ అన్నవి కూడా మనకి ఫ్లెక్సిబుల్గా మాట ఉంటాయి అన్నమాట. సో నేను ఇలా ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను, ఇలా 3 డిఫరెంట్వి కూడా. సో చూడండి, జస్ట్ సింపుల్ ఇట్లా ఎక్స్పాండ్ చేసుకోవాలి. సో వన్స్ ఇలా ఈ 3 కూడా ఇలా ఎక్స్పాండ్ చేసుకున్న తర్వాత ఈ మూడింటిని ఈ ఎడ్జెస్ అనేది మనం కట్ చేసుకోవాలి. సో చూపిస్తాను చూడండి. ఎట్లా అయితే ఈ 3 ఎడ్జెస్ని కూడా మనం ఇటువైపు ఎలా కట్ చేస్తామో ఇటువైపు కూడా అలానే కట్ చేసుకోవాలి. వన్స్ ఎప్పుడైతే మనం ఇలా కట్ చేసుకున్నామో ఈక్వల్ లెంత్స్గా ఈ 6 అన్నవి ఇవి అవుతాయి. ఈ 6 కూడా ఈక్వల్ లెంత్స్లో ఉండేటట్టు మనం చూసుకోవాలి. అంటే వచ్చేంత వరకు ఈక్వల్ హైట్గా కట్ చేసుకోండి. ఇఫ్ నాట్ అన్ఈక్వల్గా వస్తే కట్ చేసుకోండి. లేదు అంటే ఇఫ్ నాట్ మనం ఇలా ఎక్స్పాండ్ చేసుకున్నా కూడా సరిపోతుంది. ఇలా మొత్తం 6 వస్తాయి. సో ఇలా 6 ఈక్వల్గా నేను కట్ చేసుకున్న తర్వాత 3 ఒక పార్ట్గా పెట్టుకోవాలి అండ్ 3 అన్నది ఇంకో పార్ట్గా పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పటి నుంచి ఒక బాగా చూడండి. సో ఒక సెక్షన్ని ఒక లూప్గా ఫామ్ చేయాలి. ఇలా ఒక సెక్షన్ తీసుకుని ఒక లూప్ పెట్టుకున్న తర్వాత ఇంకొక పార్ట్ ఏదైతే ఉందో ఈ లూప్ మీద నుంచి యూ షేప్లో అనేది మనం ఫామ్ చేసుకోవాలి. సో ఇన్ దిస్ వే ఇలా. సో ఇది ఫామ్ అవ్వాలి. ఇట్లా అయితే మనకి అరేంజ్మెంట్ అన్నది. సో చూడండి. సో ఇలా వన్స్ మనం పెట్టుకున్న తర్వాత ఏదైతే లూప్కి అండర్ ఉందో దాన్ని తీసుకొచ్చి మనం ఇట్లా పైన పెట్టుకోవాలి. అండ్ ఈ యూ షేప్లో ఏదైతే ఇది పైకి ఉందో దీన్ని ఇట్లా కింద నుంచి పాస్ చేసుకోవాలి. సో ఇది ఫామ్ అవ్వాలి. ఫస్ట్ ఇక్కడ నుంచి దీన్ని పైకి తీసుకొచ్చాను అండ్ యూ షేప్లో దీని నుంచి ఇక్కడ కిందకి పంపించాను. క్లియర్? సో ఈ యూ ఏదైతే ఉందో దీన్ని మనం ఇప్పుడు ఈ కింద నుంచి తీసుకొచ్చి ఇలా పైకి తీసుకురావాలి. సో నోటీస్, నేను ఈ ఎడ్జ్ నుంచి ఈ కింద నుంచి తీసుకొస్తున్నాను. యాజ్ సింపుల్. అంటే ఇప్పుడు నాకు ఒక బేసిక్ నాట్ అనేది నాకు ఇక్కడ ప్రిపేర్ అయింది, చూస్తున్నారు కదా. సో దిస్ ఇస్ ద ఫార్మేషన్ అండ్ దిస్ ఇస్ ద ఫైనల్. ఇప్పుడు మనం జస్ట్ పుల్ చేసుకోవడమే. సో ఇది మనకి బేసిక్ నాట్ ఇప్పుడైతే రెడీ అయింది. అండ్ ఇప్పుడు ఈ నాట్ని మనం టైట్ చేయడానికి ఈ ఎండ్స్ని మనం పుల్ చేసుకోవాలి. మిడిల్లో హ్యాండ్ పెట్టి పుల్ చేసుకుంటే కొంచెం నాట్ డిస్టర్బ్ అవ్వకుండా వస్తుంది. సో 4 సైడ్స్ నుంచి నేను ఇలా 4 కూడా పుల్ చేసుకుంటున్నాను, ఈ నాట్ నాకు టైట్ అవ్వడం కోసం అని చెప్పి.
సో నాకు ఈ నాట్ అనేది ఇట్లా ఫైనల్గా అవుట్పుట్ అయితే వచ్చింది. సో ఈ నాట్ ఇట్లా క్రియేట్ అయింది. సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత నేను టీషర్ట్లో నుంచి నాకు ఇంకా ఎక్సెస్ పీస్ కావాలి. సో ఇక్కడ అటాచ్ చేసుకోవడానికి కోసం అని చెప్పి నేను 2 స్మాల్ పీసెస్ అండ్ ఒక రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఒక పీస్ ఈ పీసెస్ నేను తీసుకున్నాను. ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మనం అటాచ్ చేసుకోవాలి. ఎయిదర్ హాట్ గ్లూతో కానీ లేదు అంటే మనం కుట్టుకోవచ్చు. సో నేను దీన్ని స్ట్రెచ్ చేసుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో దీనికి ఇది అండ్ నెక్స్ట్ క్లిప్లో నేను చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ ఈ పీస్ని అయితే నేను ఇక్కడ కింద ప్లేస్ చేసి ఇది క్లోజ్ చేయడం కోసం అని చెప్పి నేను ఇలా తీసుకొని నేను ఇప్పుడు గమ్ బట్ నేనైతే చెప్పాను కదా, సో నేనైతే కుట్టుకుందామని చెప్పి డిసైడ్ అయ్యాను. సో జస్ట్ 2-3 knots ఇట్లా వేసుకుందాం. సో ఇట్లా జస్ట్ సింపుల్గానే నేను క్లోజ్ చేసుకోవడం కోసం అని చెప్పి జస్ట్ ఇట్లా స్టిచ్ చేసుకుంటున్నాను. ఇట్లా బోత్ సైడ్స్ కూడా మనం స్టిచ్ చేసుకోవాలి. వన్స్ ఇది స్టిచ్చింగ్ ఇలా అయిపోయిన తర్వాత ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో దాన్ని మనం కట్ చేసేసుకోవాలి. సో ఐఎమ్ కటింగ్ ద ఎక్సెస్ పార్ట్. సో వన్స్ ఈ 2 sides అనేది మనం కుట్టేసుకున్న తర్వాత ఎక్సెస్ కూడా తీసేసుకున్న తర్వాత ఏదైతే ఇంకో ఎక్స్ట్రా రెక్టాంగులర్ పీస్ ఉంటుంది కదా, ఆ రెక్టాంగులర్ పీస్ని మనం ఇట్లా ఎక్స్టెండ్ చేసుకుని వన్స్ ఇటువైపు ఒకటి ఇట్లా పెట్టుకుని ఈ బ్యాండ్ని పైనుంచి మనం తీసుకొచ్చి పెట్టుకోవాలి. సో ఫ్రమ్ దిస్ అండ్ లైక్ దిస్, ఫ్రమ్ ఇన్ దిస్ అండ్ ఇన్ దిస్ వే పెట్టిన తర్వాత ఇది క్లోజ్ చేసుకోవాలి. మన లెంత్ని అడ్జస్ట్ చేసుకుని దీన్ని క్లోజ్ చేసుకుని ఇది కూడా స్టిచ్ చేసుకోవడం అంతే. సో ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా టర్న్అవుట్ అవుతుంది. నేను స్టిచ్ చేసి మీకు చూపిస్తాను, అప్పుడు చూడండి. సో ఇలా నేనైతే మొత్తం దీన్ని స్టిచ్ చేసుకున్నాను. ఇది ఉల్టా పెట్టేస్తే మనకి ఆ స్టిచ్ కూడా ఏం కనిపించదు. సో ఇదైతే ఓవరాల్గా నా హెయిర్ బ్యాండ్ ఇట్లా టర్న్అవుట్ అయింది. మీకు ఎలా అనిపించింది అన్నది డెఫినెట్గా కామెంట్స్లో మెన్షన్ చేయండి. సో ఇది నేను అయితే పెట్టుకుని చూపిస్తా చూడండి.